ఫ్రెండ్స్ మనందరం రెగ్యులర్‌గా వాట్సాప్ వాడుతూ ఉంటాం. కాకపోతే చాలా కొత్త కొత్త ఫీచర్స్ వస్తూ ఉంటాయి. వాటిని వాడడం. అవి యూజ్ చేస్తే మన లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. సో, అటువంటి ఒక 7 ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ గురించైతే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ట్రిక్ అనేది చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. మన మొబైల్‌లో ఇంటర్నెట్ అయితే ఆన్‌లో ఉండాలి. కాకపోతే మనకు ఎవ్వరు వాట్సాప్‌లో మెసేజ్ చేయొద్దు. మనం చేసిన మెసేజ్ కూడా ఎవ్వరికీ వెళ్ళొద్దనుకోండి. సో, అటువంటప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ అనేది చాలా యూజ్ అవుద్ది. సో, దానికోసం మీరు మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ అండ్ డేటా ఉంటుంది చూసారా? దానిలోకెళ్ళండి. అందులో ప్రాక్సీ అని చెప్పేసి ఉంటుంది. అందులో సెట్ ప్రాక్సీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో 1.1.1.1 అని టైప్ చేసి సెట్ ప్రాక్సీ అని చెప్పేసి మీరు దాన్ని ఆన్ చేసేయండి. ఇక నుంచి మీకు ఎవ్వరు వాట్సాప్‌లో మెసేజ్ చేయలేరు. జనరల్‌గా ఇది ఎప్పుడు యూజ్ అవుద్ది అనంటే, మనం వేరే వాళ్ళతోటి ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతూ ఉంటాం. అయినా కూడా వాట్సాప్‌లో నుంచి మనకు కాల్స్ వస్తూ ఉంటాయి. లేదా సీరియస్‌గా మనం ఏదో మూవీస్ చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ చాలామంది ఆఫీస్‌కి సంబంధించిన మీటింగ్స్ జూమ్ కాల్ యూజ్ చేసో, లేకపోతే మీట్ యూజ్ చేసో అటెండ్ అవుతూ ఉంటారు. అటువంటప్పుడు మనకు పైన వాట్సాప్ నుంచి కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. లేదా మెసేజెస్ అనేవి టింగ్ టింగ్ అని వస్తూ ఉంటాయి చూసారా? సో, అటువంటివి రాకూడదు. కాకపోతే మీ మొబైల్‌లో ఇంటర్నెట్ ఆన్‌లోనే ఉండాలి అనుకున్నప్పుడు ఈ సెట్టింగ్ ట్రై చేసి చూడండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సెకండ్ ట్రిక్ కూడా చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. చాలామంది వాళ్ళ ఫోటోస్‌కి సాంగ్ పెట్టి దాన్ని ఒక వీడియో రూపంలో మార్చాలి అని అనుకుంటూ ఉంటారు కదా! దానికోసం థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకొని ఫోటోకి మ్యూజిక్ యాడ్ చేసేసుకొని పెట్టేస్తూ ఉంటారు స్టేటస్ పెట్టుకోవడానికి. సో, దాని బదులు మీరేం చేయొచ్చు అనంటే, మీ మొబైల్‌లోనే వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టేటస్‌లో మీ ఫోటోని పెట్టండి. పైనే మనకు మ్యూజిక్ సింబల్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి మీకు నచ్చిన సాంగ్ దానిలో డౌన్లోడ్ చేసేసుకొని అప్లై చేసిన తర్వాత దాన్ని స్టేటస్‌గా పెట్టేసుకొని, సో, అలా మన స్టేటస్‌ని మనం పైన ఉన్న 3 డాట్స్‌ని ప్రెస్ చేసి సేవ్ ఆప్షన్ యూజ్ చేసి మన గ్యాలరీలో సేవ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీ వాట్సాప్ స్టేటస్‌ని మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసుకోవాలనుకున్నా, లేకపోతే వేరే ఎవరికైనా విత్ మ్యూజిక్ మీ ఫోటోస్‌ని షేర్ చేయాలనుకున్నా దీన్ని యూజ్ చేయొచ్చు. సో, అలా నా ఫోటోస్‌కి మ్యూజిక్ పెట్టి స్టేటస్ పెట్టేసుకుంటే అందరికి కనిపిస్తది కదా అనంటే, ఓన్లీ కాంటాక్ట్స్ అనో, లేకపోతే ఎక్స్‌పెక్ట్ దిస్ కాంటాక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఏ కాంటాక్ట్ అయితే కనిపించాలనుకుంటున్నామో వాళ్ళకి మాత్రమే పెట్టేసుకొని, అలా కూడా మనం స్టేటస్ పెట్టేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవచ్చు. థర్డ్ ట్రిక్ కూడా చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. మనకు వాట్సాప్‌లో రకరకాల కంపెనీస్ దగ్గర నుంచి మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. మీరు ఏ షాప్‌కెళ్ళినా సరే, ఆ షాప్‌లో మొబైల్ నంబర్ ఇచ్చారు అంటే వాళ్ళు మెసేజ్‌లు చేస్తూ ఉంటారు. ప్రమోషనల్ మెసేజెస్ అవి ఇవి అని చెప్పేసి చికాకు తెప్పిస్తుంటారు చూసారా? సో, అటువంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అనంటే, వాళ్ళ మెసేజ్‌ని ఓపెన్ చేసి సింపుల్‌గా స్టాప్ అని టైప్ చేసి వాళ్ళకి సెండ్ చేశారనుకోండి, ఇక నుంచి ఆ కంపెనీ దగ్గర నుంచి మనకు ప్రమోషనల్ మెసేజెస్ అనేవి రావు. ఫోర్త్ ట్రిక్ వచ్చేసి మనలో చాలామంది వాట్సాప్‌లో డీపీగా వాళ్ళ ఫోటోస్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. ప్లస్ ఇంటర్నెట్‌లో నుంచి వెతకాలంటే అంత టైం ఉండదు చూసారా? సో, అటువంటప్పుడు మీరు ఏఐని యూజ్ చేసి ఒక ఇమేజ్ జనరేట్ చేసి మీ డీపీలాగా పెట్టేసుకోవచ్చు. దానికోసం చేయాల్సింది చాలా సింపుల్. మీ ప్రొఫైల్‌ని ఓపెన్ చేసి పైన పెన్సిల్ లాంటి సింబల్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే కింద మనకు ఏఐ ఇమేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. అంటే మీ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టు మీరు ఏమైతే టైప్ చేస్తారో దానికి తగ్గట్టు ఒక ఇమేజ్‌ని జనరేట్ చేసి ఇస్తది. మీరు కంప్యూటర్‌ని ఇస్తే కంప్యూటర్ జనరేట్ చేస్తది. మొబైల్ ఇస్తే మొబైల్ జనరేట్ చేస్తది. రోజ్ ఫ్లవర్ ఇస్తే రోజ్ ఫ్లవర్ జనరేట్ చేస్తది. సో, అలా మనం ఏఐ తోటి ఇమేజెస్‌ని జనరేట్ చేసి కూడా డీపీని పెట్టేసుకోవచ్చు. ఫిఫ్త్ ట్రిక్ కూడా చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. మనకు చాలామంది వాయిస్ మెసేజ్ పెడుతూ ఉంటారు. అయితే మీరేదో మీటింగ్‌లో ఉన్నారో, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్‌లో ఉన్నప్పుడు ఆ వాయిస్ మెసేజెస్ పెడితే అందరికి వినిపిస్తది. అలా వినిపించకుండానే మనం ఆ వాయిస్ మెసేజ్‌లో ఏముంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే, మీ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత చాట్‌లో వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు ప్రెస్ చేసేసి, మీరు ఏ లాంగ్వేజ్‌లో అయితే దాన్ని వినాలనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ కనిపించవు మనకు. ఇంగ్లీష్ ఒకటి ప్లస్ హిందీ ఒకటి కనిపిస్తది. మిగతా అన్ని వేరే వేరే కంట్రీకి సంబంధించినవి ఉన్నాయి. సో, ఒకవేళ మీరు హిందీలో కంఫర్టబుల్ ఉంటే హిందీ పెట్టేసుకోండి. లేదా ఇంగ్లీష్‌లో కంఫర్ట్ ఉంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం డేటా అనేది డౌన్‌లోడ్ అయిపోద్ది. డౌన్‌లోడ్ అయిన తర్వాత దాని కిందనే మనకు ట్రాన్స్‌క్రైబ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసిన వెంటనే మీకు ఆ వాయిస్ మెసేజ్‌లో ఏముందో అదంతా కింద టెక్స్ట్ రూపంలో కనిపిస్తది. సో, ఇలా మీరు పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఆ వాయిస్ మెసేజ్ అనేది అందరికి వినిపించొద్దు అంటే ఈ ట్రిక్‌ని యూజ్ నెక్స్ట్ కూడా చాలా యూజ్‌ఫుల్ ట్రిక్. ఈ మధ్య కాలంలో అయితే చాలామంది ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటేనే బాగుంటుంది. అదేంటి అంటే మనకు వాట్సాప్‌లో చాలా అన్‌నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఇంకా చాలా రకాల స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అన్‌నోన్ నంబర్స్ నుంచి మనం కాల్స్ లిఫ్ట్ చేయడమే. సో, మరి అలా మనకు అన్‌నోన్ నంబర్స్ నుంచి కాల్స్ రావద్దు. ఓన్లీ మన కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే కాల్స్ రావాలి అని అనుకుంటే, మీరు మీ మొబైల్‌లో సెట్టింగ్స్‌లో ప్రైవసీలోకెళ్ళిన తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దానిలోకెళ్ళేసేసి బ్లాక్ అన్‌నోన్ కాల్స్ అండ్ మెసేజెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసినట్టయితే మీకు ఇక నుంచి అన్‌నోన్ నంబర్స్ నుంచి కాల్స్ అనేవి రావు. ఫైనల్ ట్రిక్ కూడా చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. మనలో చాలామంది వేరే వాళ్ళు పెట్టేసుకున్న స్టేటస్‌ని మనం పెట్టేసుకోవాలనుకున్నా, లేకపోతే మనం పెట్టేసుకున్న స్టేటస్ వేరే వాళ్ళు పెట్టుకునే విధంగా చేయాలి అని అనుకుంటే, ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మనం సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత ప్రైవసీలో స్టేటస్ అని ఉంటుంది చూసారా? దానిలో అలో షేరింగ్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూసారా? దాన్ని మీరు ఎనేబుల్ చేసినట్టయితే ఇక నుంచి మీరు పెట్టుకున్న స్టేటస్‌ని ఎవరైనా సరే వాళ్ళ స్టేటస్ లాగా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ స్టేటస్‌ని మనం పెట్టేసుకోవాలి అంటే వాళ్ళు కూడా వాళ్ళ మొబైల్‌లో ఇటువంటి ఆప్షన్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో, మొత్తానికి ఫ్రెండ్స్ మీలో చాలామందికి యూజ్ అయ్యే
వాట్సాప్కి రిలేటెడ్ సీక్రెట్ సెట్టింగ్స్, ఇవే కాకుండా మొబైల్కి రిలేటెడ్ సీక్రెట్ సెట్టింగ్ వీడియోస్ కూడా మీకు కావాలంటే కింద కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అంతేకాకుండా ఈ ట్రిక్స్లలో మీకు ముందే ఏది తెలుసు అనేది కూడా కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.